ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. చాలా మంది ఈ పుకారు మీద పుకారు, ఏది ఎంత నిజమో ఎవరికీ తెలియదు, ఊహించలేనటువంటి విషయాలు కానీ ప్రశ్నిస్తున్నారు కాబట్టి జవాబు చెప్తున్నా. నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద జనాల కిక్కిరిసిన జనాలతో బ్యాంకులు. మీ అభిప్రాయం? కిక్కిరిసిన జనాలు. ఎస్, నోట్లు రద్దయిపోతున్నాయి. 500 రూపాయల నోట్లు కనిపించవు, 200 రూపాయల నోట్లు కనిపించవు, 100 రూపాయల నోట్లు కనిపించవు, 50 కనిపించదు, 20 కనిపించదు, 10 అయితే చాలా తగ్గిపోయింది ఆల్రెడీ. ఇలా కనిపించవు అని చెప్పి ఒక పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లు నేను కూడా వినటం జరిగింది. క్లారిటీ వేరియస్ ఛానల్స్లో ఇచ్చాను, సుమన్ టీవీలో కూడా ఇచ్చినట్టున్నాను. ఇప్పటిదాకా అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్ ఏమిటంటే స్లోగా మనమంతా కూడా ఫస్ట్ డిజిటల్ ఇండియాకి వచ్చేసాం. చాలా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు 88% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో యూపీఐలో జరిగిపోతున్నాయి. దట్ ఈస్ టోటల్లీ డిజిటల్. నో పేపర్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇక ప్రస్తుతం గవర్నమెంట్ థింకింగ్ ఆ లైన్స్లో ఆలోచిస్తున్నటువంటి విషయం క్లియర్ కట్గా మనకు ఇండికేషన్ కనిపిస్తుంది. ఏంటది? నాట్ ఓన్లీ డిజిటల్ ఇండియా, వీ విల్ మేక్ ఇట్ డిజిటల్ కరెన్సీ ఆల్సో. మనకి కూడా ఇండియన్ బిట్కాయిన్ లాగా, బిట్కాయిన్ వాడవ ఎలా ఉన్నాయి, మనకు కూడా అలా కాయిన్ వచ్చినా కూడా అసలు పోకర్లా అది కూడా లీగల్గా చక్కగా మనం అందులో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకి డిజిటల్ కరెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల డిజిటల్ కరెన్సీ ఎందుకు అంటే ఒక నోటు ప్రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత కౌంటర్ ఫీట్ నోట్స్ మనము ఆపలేకపోతున్నాము. ఎందుకని? నోట్లు చాలా మటుకు చలామణిలో ఉన్నటువంటివి అవి మనకి ఫేకా జెన్యూనా ఇది కామన్ మ్యాన్కి తెలియదు. ఆ ఫీల్ తోటే చెప్పగలుగుతారు బ్యాంకర్స్. అట్లా పట్టుకుని ఇలా కళ్ళు మూసుకుని కూడా పట్టుకుని ఇలా చెప్పగలుగుతారు బ్యాంకర్స్. ఎందుకంటే ప్రతిదినం వాళ్ళు బ్యాంక్లో క్యాషియర్స్ వీళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. మనం ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని కానీ ఒక నోటు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఈ ఫియర్ లేకుండా అందరికీ చక్కగా నోట్లు రద్దు చేసేసి అందరికీ ఎయిదర్ కాయిన్స్ రూపంలో కానీ లేకపోతే డిజిటల్ కరెన్సీలో కానీ ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ అన్నీ ఇంటిగ్రేట్ చేసేసి కామన్ కేవైసీ పెట్టేసి అకౌంట్లన్నీ కూడా మిళితం చేసే ఆలోచన, పెద్ద ఆలోచనలను బట్టి ఇలాంటివి రెవల్యూషనరీ చేంజెస్ కూడా మన ఇండియన్ ఎకానమీలో రాబోతున్నాయి అన్నది వినికిడి. అయితే అది ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పుడు అమలు పెడతారు అంటే దానికి జవాబులు లేవు. ఎందుకంటే మనకి ఏమో ఇంకా నోటిఫికేషన్లు ఏవి రాలా. కాబట్టి మీరంతా కూడా ఏంటంటే మనకి మామూలు సామాన్య మానవుడికి పర్వాలా, ఎవరికైతే మనం హోర్డింగ్ చేసి 500 రూపీ నోట్లు అలా పెట్టుకుని ఇంట్లో డబ్బాలు పెట్టుకున్న వాళ్ళు, కట్టలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెల్లమెల్లగా ఇప్పుడు ఈ బ్యాంకుల చుట్టూ వెళ్ళి అలా ఇప్పుడే మనం చేసేసుకుంటే గతంలో మనకి 2000 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లు గతంలో మన క్యాన్సిల్ చేసి రద్దు చేసి డిమానిటైజేషన్ డ్రైవ్ పెట్టి మోడీ గారి గవర్నమెంట్లో ఎంతో అందరి ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసేలా చేసే సర్క్యులేషన్లోకి వచ్చాయో ఆ విధమైన డ్రైవ్ ఏమన్నా వస్తే అప్పటి వలే మళ్ళీ మనం ఇప్పుడు కష్టాలు పడతామేమో, ఎంత లిమిట్ పెడతారో ఏంటో తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి పుకార్లతోటి ఈ డబ్బులు కొంచెం వరకు చలామణి అంటే బ్యాంకుల్లోకి వచ్చేస్తున్నాయి. అది ఒక సంఖ్య మంచిదే, కానీ ఎవ్వరూ భయాందోళనకి గురి కాకండి. ఇంకా ఏ రకమైనటువంటి నోటిఫికేషన్ రాలేదు, ఇంకా మనకి దీని మీద పూర్తి స్పష్టత లేదు. స్పష్టత వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత టైం గడువు ఇవ్వటం జరుగుతుంది. సామాన్య మనుడి దగ్గర, మనలాంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి 1,00,000-2 లక్షలకి పెద్ద తేడా రాదు. సో డోంట్ గెట్ అన్డ్యూలీ వర్రీడ్. ఏమీ వర్రీ కాకండి. సరిగ్గా మనకి గడువు ఇచ్చి, నోటీస్ పీరియడ్ ఇచ్చి అలాంటిది ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తే చేయొచ్చు. మనం కూడా దానికి ప్రిపేర్డ్గా ఉందాం, అందరం కూడా ప్రిపేర్డ్గా ఉందాం, సంసిద్ధులై ఉందాం. అండ్ ఇంకా ఏమిటి, దీన్ని ఆహ్వానిద్దాం. ఈజీ టు క్యారీ. మన స్టేట్స్లో అక్కడ చూసారనుకోండి, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. $10 ఉంటే కూడా చాలా రిస్క్ అనుకుంటారు వాళ్ళు. ఏది $10 కరెన్సీ నోట్ ఉంటే కూడా చాలా రిస్క్ అనుకుంటారు. మన దగ్గర వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్. చెప్తున్నాను ఏంటంటే మనకున్న బ్లెస్సింగ్స్ మనకు తెలియవు. ఇండియాలో ఉన్నటువంటి సేఫ్టీ, ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ ఎక్కడ అంటే చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. మళ్ళీ స్టేట్స్ తెలిస్తే సింగపూర్లో బాగానే ఉంది, దుబాయ్లో బాగానే ఉంది, అక్కడ మనకి ప్రాబ్లం పెద్దగా లేదు. అంటే సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన కంట్రీలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క మనం అనుభవిస్తున్నటువంటి ఒక రకంగా ఇది ఒక దర్జా, ఒక రాజయోగం, ఒక భోగం. ఇలాంటిది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి.
అందువల్ల మీరెవరు టెన్షన్స్ గురి కాకండి. 500 రూపీ నోట్స్ రద్దవచ్చు, 200 రూపీ నోట్ రద్దవచ్చు, అసలు పూర్తిగా అన్ని నోట్లు కూడా రద్దవచ్చు. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్, బీ ప్రిపేర్డ్. అండ్ మీరెవ్వరు కూడా ఎటువంటి అంటే ఇలా జరగబోతోందేమో అని చెప్పి ఇప్పటికిప్పుడే మీరు పరిగెట్టేసేసి బ్యాంకులు నిండా నిలబడి, ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులకే వెళ్ళక్కరా ఈ నోట్లు మార్చాలంటే 500 రూపాయలు, 200, 100 రూపాయలు మార్చాలంటే ఏటీఎంల దగ్గర కూడా 40,000 రూపాయలు, 50,000 దగ్గర రోజుకి మనము తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు అవి కూడా వాడుకోవచ్చు. బ్యాంకింగ్ అవర్స్లోనే వెళ్ళి అక్కడే చేయాలని కూడా లేదు. సో నోట్స్ మనం డిపాజిట్ చేయడానికి ఏటీఎం మిషన్లో ఒకవైపు డిస్పర్సింగ్కి, ఒకవైపు డిపాజిట్ చేయడానికి వస్తున్నటువంటి మిషన్ చాలా చోట్ల ఉన్నాయి. అండ్ చాలా బ్యాంకుల్లోనూ ఉన్నాయి. అండ్ ప్రధానంగా నేను ఎస్బీఐలో చూశాను చాలా చోట్ల, అదేవిధంగా ఐసిఐసిఐలో, అదేవిధంగా వేరే బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్లో కూడా చూశారు. అలా రకరకాలుగా స్టాండ్ అలోన్ ఏటీఎంలో ఇలాంటి నోట్ డిపాజిట్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు అక్కడికి కూడా వెళ్ళి మీరు నిజంగా అంత లెవెల్లో నేను చెప్పినట్టు చూసారా 2 లక్షల దాకా పర్వాలేదు, అంత బియాండ్ దట్ ఉన్నప్పుడు మీరు ఇలాంటి వాటిని కూడా ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.